మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిలకలూరుపేట పట్టణంలోని విజయ బ్యాంక్ దగ్గర ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఓడీల మీద 30 కోట్లు తెలిసిందండి. మరి ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఖాతాదారులు, ఓడీలు చేసిన ఖాతాదారులు ఇక్కడ వచ్చి గందరగోళం చేయడం జరుగుతుంది. మరి పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇప్పుడే హైదరాబాద్ నుంచి రీజనల్ మేనేజర్స్ బ్యాంక్కి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు, కస్టమర్స్ ఏ సమాధానం చెప్తారు? హరీష్ వచ్చేసి రిజైన్ చేశారు అని చెప్తున్నారు. నేను 20 డేస్ 15 డేస్ బ్యాక్ గోల్డ్ తీసుకెళ్ళాను. రిజైన్ చేస్తే నాకు గోల్డ్ ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు వచ్చి ఆ మాట చెప్తున్నారు. మీరు ఎఫ్డీలు చేసిన ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా మీ దగ్గర? గోల్డ్ ఎఫ్డీ ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి సార్. సరే, ఈరోజు కంప్లైంట్ చేశారు మీరు? ఇస్తాం సార్. ఇక్కడికి వచ్చాము, మొత్తం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, స్టేట్మెంట్లు ఇస్తున్నాము. ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్లు ఇస్తాము. అది మాకు రాకపోతే సూసైడ్ అయినా చేసుకుంటాను నేను. మీ పేరేంది? షేక్ హాజర్. చిల్లూరుపేట అమ్మా మీరు? చిలకలూరుపేట సార్. నేను దగ్గర 2 కోట్లు దాబెట్టాను. ఒక్కదానికి సమాధానం ఇవ్వట్లేదు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆయన 4 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నాకు అనుమానం వచ్చి ఏమని బెదిరిస్తున్నారమ్మా? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మేము మీ మీద రివర్స్ కేసు పెడతాము. ఎవరు వాళ్ళ నెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఈ రోజే సార్ మేము బ్యాంక్ వచ్చింది. నిన్న బ్యాంక్ హాలిడే. నిన్న కాక మొన్న మాకు ఫ్రాడ్ జరిగింది అని చెప్పారు. నిన్నటి నుంచి తిరుగుతానే ఉన్నాము. ఉదయం వస్తే బ్యాంక్ నిండా వీళ్ళే. ఎఫ్డీలకి సమాధానం లేదు, ఇంట్రెస్ట్ లేదు. 2 నెలల నుంచి 1 మంత్ 50 lakhs చేస్తే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ పడలేదని నేను అడుగుతుంటే ఇది బయట పడింది సార్. మొత్తం ఎంత ఉంటామా మీరు? 2 కోట్లు సార్. గోల్డ్ కూడా ఏమైనా పెట్టున్నారా? గోల్డ్ కూడా పెట్టాం సార్. గోల్డ్ మీద మాకు ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ అని చెప్పేసి 5 లక్షలు గోల్డ్ అయితే 3 లక్షలు 2.5 లక్షలు ఆ ప్రాసెస్ లో ఇచ్చారు. వాళ్ళు స్లిప్ వెనక పెన్ను మీద రాసి బ్యాంక్ స్టాంప్ వేసి సైన్ ఇచ్చి ఇచ్చారు. మెయిన్ పర్సన్స్ వచ్చి హరీష్, నరేష్, రేఖ. రామకృష్ణ అండి. నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో గోల్డ్ లోన్ పెట్టానండి. నేను గోల్డ్ లోన్ 2022 ఆగస్టులో పెట్టానండి. ఇదిగోండి గోల్డ్ లోన్ పెట్టినప్పుడు జీరో ఇంట్రెస్ట్ 4,20,000 తీసుకున్నానండి. ఇదిగోండి స్టాంప్ వేసి సైన్ కూడా చేశారండి మేనేజర్. చూస్తున్నారు కదండి, ఇక్కడ 4,25,000 రూపాయలు అండి. 2022 తీసుకున్నానండి. జీరో ఇంట్రెస్ట్ అని పక్కన రాసి సంతకం కూడా చేసి ఇచ్చారండి. తర్వాత 2023 రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇదిగో రెన్యువల్ చేయడానికి చూడండి, డేట్ 2023 రెన్యువల్ అయిందండి. సేమ్ అదే అమౌంట్ మీకు ఇంకా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం 0% ఇంట్రెస్ట్ అండి అని చెప్పి సేమ్ అదే అమౌంట్ మళ్ళీ రాసి సంతకం చేసి ఇచ్చారు. ఓకే అనుకున్నాను. కానీ ఇవాళ నాకు మెసేజ్ వచ్చిందండి. 10 రోజుల క్రితం మెసేజ్లో ఏమైనా వచ్చిందంటే మీరు మొత్తం టోటల్ 5,80,000 కట్టాల్సి వచ్చిందని చెప్పి వచ్చిందండి. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో అర్థం కాలేదు సార్. అది ఇక్కడ అడిగితే ఈ మధ్యలో ఉన్న మెసేజ్ అండి 5,81,760 కట్టాలని వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో అర్థం కాదు. ఇలా ఇక్కడ అడిగితే అదేమంటే మీరు ఇంట్రెస్ట్ కట్టలేదు, ఇంట్రెస్ట్ మొత్తం పడిందని మీరు తీసుకున్నాం అంత కదండి, ఇంత ఎక్స్ట్రా చెప్తున్నాను. అదేమంటే సిస్టమ్ ప్రకారం మీరు కట్టాల్సిందే అండి అన్నారు. సిస్టమ్ లో ఉన్నది కాదండి. ఆ రోజు మాకు మాట్లాడుకున్నాం. ఇది కూడా మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తున్నాను. ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి మేనేజర్ జీరో ఇంట్రెస్ట్ అని చెప్పి రాసి కూడా ఇచ్చాడు. స్టాంప్ వేసి సంతకం చేసి చూడండి ఒకసారి అని చెప్పి కూడా చెప్తున్నానండి. ఆ రోజు డేట్ వేసి ఆ రోజు ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి, రాసి ఇచ్చాడండి. తర్వాత 2023 రెన్యువల్ చేసేటప్పుడు కూడా ఆయన అదే సంతకం చేసి ఇచ్చారు. చూడండి సార్, అది కూడా. సో మేము అలాగే ఇంట్రెస్ట్ లేదనుకున్నాం. కానీ సడన్ గా ఒకసారిగా 5,80,000 తీసుకొచ్చి కట్టాల్సిందే అని అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామండి. ఈ విధంగా ఎంతమంది కస్టమర్స్ అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారండి వీళ్ళు. ఈ విధంగా జీరో ఇంట్రెస్ట్ అని చెప్పి మేము 4,25,000 తీసుకోవటం, మీరు ఎక్స్ట్రా సిస్టమ్ లో 4,70,000 రాసుకోవటం, ఫైనల్ గా మీరు 5,80,000 కట్టాల్సిన అవసరం రావటం ఏంటండి. ఎంత అన్యాయం చేస్తున్నారు, మా జనాల్ని ఎంత మోసం చేస్తున్నారండి, ఫ్రాడ్ చేస్తున్నారండి. దీనిపైన చర్యలు తీసుకోవడం కోరుతాం. మీరంతా అంటే తీసుకుని మొత్తం ఇదిగోండి ఇక్కడే ఉంది 4,25,000 అండి. ఇవాళ నాకు 5,80,000 కట్టాల్సి వచ్చిందండి. మొత్తం ఎంత అండి? గోల్డ్ మార్కెటింగ్ ఎంత అనుకుంటున్నారండి? మొత్తం దాదాపు ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు ఒక 30 కోట్ల పైన జరిగిందని అనుకుంటున్నారు. నాకేం తెలియదు. ఇప్పుడే మేనేజర్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత మాకు తెలియదు కదా సార్, అఫీషియల్ ఎంత జరుగుతుంది అని.